వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ లో ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచారు. ప్రొఫెసర్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేసింది. మరి బంగ్లాదేశ్ ను యూనస్ నాయకత్వం ముందుకు నడిపిస్తుందా? సంక్షోభానికి తెరదించే దిశగా చర్యలు తీసుకుంటారా? ప్రజాస్వామ్యయుతంగా మళ్లీ కొత్తగా ఎన్నికలు జరుగుతాయా? అసలు బంగ్లాదేశ్ ను నడిపించేదెవరు? బంగ్లాదేశ్ దారెటు. బంగ్లాదేశ్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల చిచ్చు దేశమంతా వ్యాపించి షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశం వదిలి వెళ్లారు. ఆర్మీ కనుసన్నల్లో పాలన నడుస్తోంది. దీంతో బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభానికి తెరదించి ప్రజాస్వామ్య పాలనకు ఆర్మీ, ఇతర పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. హసీనా రాజీనామా చేయడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ నిన్న పార్లమెంటును రద్దు చేశారు. మొదట తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తరువాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. బంగ్లాదేశ్ లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్ లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త. బ్యాంకర్ గా, ఆర్థికవేత్తగా పేరు సంపాదించుకున్నారు. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. వీటితో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. పార్లమెంట్ ను రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలడంతో ఆమె రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లీడర్ ఖలీదా జియాకు జైలు నుంచి విముక్తి లభించింది. హసీనా ప్రభుత్వంలో 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన జియా ఇప్పుడు విడుదల కావడంతో ఆమె కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతారన్న ప్రచారం జోరందుకుంది. 1981లో తన భర్త జియావుర్ రెహమాన్ హత్య తరువాత బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి అధ్యక్షురాలయ్యారు. 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారామె. 1996లో రెండోసారి విజయం సాధించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలుపొందింది. ఆ తరువాత 5 ఏళ్లకు మళ్లీ జియా అధికారం దక్కించుకుని 2001 నుంచి 2006 వరకు దేశాన్ని పాలించింది. 2018లో విదేశీ విరాళాలు దుర్వినియోగం కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం 78 ఏళ్ల జియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఫ్యూచర్ బంగ్లాదేశ్ ను నడిపే నాయకుడెవరనేది సస్పెన్స్ గా మారింది. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి అమెరికా, చైనా. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని బ్రిటన్ అభిప్రాయపడింది. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, నిరసన తెలిపే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో అల్లర్లలో పలువురు అవామీ లీగ్ నేతలు ప్రాణాలు కోల్పోయారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. అవామీ లీగ్ నేతలు, వారికి సన్నిహితంగా ఉండే వారి ఇళ్లు, దుకాణాలను ఆందోళనకారులు వెంటాడి వేటాడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నేతల మృతదేహాలు దొరుకుతున్నాయి. హసీనా మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతో, నిర్మాత, దర్శకుడైన అతడి తండ్రిని అతి కిరాతకంగా చంపేశారు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్ లో తలదాచుకుంటున్నారు. వారి కుటుంబం పూర్తిగా రాజకీయాలకు వీడ్కోలు పలికినట్లు కూడా చెప్తున్నారు.
విద్యార్థులు మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా దేశం మొత్తం అతలాకుతలమైపోయింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక 26 ఏళ్ల స్టూడెంట్ లీడర్ బాగా హైలైట్ అవుతున్నాడు. అతని వల్లే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కూలిపోయింది అంటున్నారు. ఈ ఉద్యమంలో జైలు పాలై పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. కానీ వెనకడుగు వేయకుండా నిలబడి పోరాడి ప్రభుత్వాన్ని దింపేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? బంగ్లాదేశ్ ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనాను గద్దె దింపిన విద్యార్థి నాయకుడు ఒకడున్నాడు. హసీనా రాజీనామా చేసి ఆమె దేశం విడిచేలా చేసింది కూడా ఆ విద్యార్థి నాయకుడే. అతని పేరే నహీద్ ఇస్లాం. వయసు 26 ఏళ్లు. 1998లో ఢాకాలోనే జన్మించాడు. అతని తండ్రి ఒక టీచర్. 30% రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం తీవ్ర పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ ను కుదిపేసిన ఆ ఉద్యమం నడిపింది నహీద్ ఇస్లామే. ఆ రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఆ డిమాండే పెను ఉగ్రరూపం దాల్చి చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. నహీద్ ఇస్లాం ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్నాడు. మానవ హక్కుల కార్యకర్తగా కూడా అతనికి గుర్తింపు ఉంది. విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పునివ్వడంతో నహీద్ ఇస్లాం ఉద్యమం చేపట్టాడు. ఆ కోట వివక్షపూరితమైందన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ విధానం అమలు చేస్తున్నట్లు ఆరోపించాడు. విద్యార్థులందరినీ రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి ఆమె రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితులను అక్కడ సృష్టించబడ్డాయి. సైనిక అధికారులు కూడా ఎంటర్ అయిపోయారు. సో ఆమె భయపడిపోయి అక్కడి నుంచి ఇండియాకు వచ్చింది. సరే, ఇండియాలో ఎంతకాలం ఉంటుంది అన్నది చూడాలి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో నహీద్ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా చేశాడు. షాబాగ్ లో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని హెచ్చరించాడు. జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహీద్ ఇస్లాంను ఇంటి నుంచి ఎత్తికెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి వేధించారు. 2 రోజుల తరువాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జి కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనో సహస్త్యనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అతన్ని అపహరించారు. నుదుటిన బంగ్లాదేశ్ జెండాను కట్టుకుని ఉద్యమంలో చాలా చోట్ల క్రియాశీలకంగా కనిపించాడు నహీద్. వెనకడుగు వేయకుండా నహీద్ తన పోరాటాన్ని కొనసాగించాడు. తరచూ మీడియాకి కనిపిస్తూ ఉద్వేగ ప్రసంగాలు చేస్తూ వచ్చాడు. ఆందోళనలను సమన్వయం చేశాడు. ఆఖరికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిపోయే స్థాయికి అతను ప్రభావం చూపించగలిగాడు. ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు సైన్యం పాలనను అంగీకరించడం లేదు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్నే కోరుకున్నారు. వీళ్లే నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ ని చీఫ్ అడ్వైజర్ గా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోపక్క విద్యార్థి సంఘాలు, ఉద్యమ నాయకుల ఆమోదం పొందకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు కూడా. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, అలాగే మార్పు రావాలని కోరుకుంటున్నట్లు విద్యార్థి సంఘాలు అంటున్నాయి. మరి ఆ మార్పు ఎలా వస్తుంది? యూనస్ సారథ్యంలోనా, లేక మరో నాయకుడు ఆవిర్భవిస్తాడా? ఈ రాజకీయ సంక్షోభం నుంచి భవిష్యత్ నాయకులు నేర్చుకోవాల్సిందేంటి? కాలమే సమాధానం చెప్పాలి.